ఆ! ఏ దేని మీద అంత కోపం ఏంటి నీకు? దేవుని మీద కోపం ఏమి లేదు, నిజం ప్రజలకు తెలవాలి కదా అని చేస్తుంటా. హ్మ్. నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పు ఉంటుందా దాంట్లో? తప్పైతే ఒకసారి ఉందనిపిస్తుంది, ఒకసారి లేదనిపిస్తుంది. తప్పు ఉంటేనే చెప్పాలి కదా, ఇట్లా తప్పు ఉండదు ఈ వచ్చినా చెప్పింది నువ్వు రాంగ్ అని. చాలా మోసపోతుంటారు కదా ఇప్పుడు ప్రజలు, అట్లా అంటున్నాను ఆ వీడియో చేస్తుంటా. మోసమేం చేయట్లే, మోసమేం పోవట్లే. ఏది మనకు నచ్చుతుందో అది మనం వెళ్తున్నాం అంతే. మనం మునుపు భారతీయులం, హిందువులం కదా, హిందువులం పోయి మనం క్రిస్టియన్లో కన్వర్ట్ అయినాం కదా. హ్మ్. దాన్ని బట్టి మళ్ళీ మనము మన దాంట్లో మంచి లేక దాంట్లోకి పోయినట్ల మన దాంట్లో ఉన్నంత మంచి ఇంకా ఆడ లేకుంటది. మన దాంట్లో ఎట్లా మంచి ఉంది చెప్పపా? హిందూ దాంట్లో హిందూ దాంట్లో ఇప్పుడు క్రిస్టియన్లో పోయినామంటే తాలిబొట్టు కూడా తీపేస్తారు. అది తెలియని వాళ్ళు తీస్తారు, కానీ మనకు తెలిసిన వాళ్ళు ఎందుకు బైబుల్ రాసి ఉందా తాలి బొట్టుది బొట్టుది అవన్నీ ది అని రాయలేదు కదా. బైబుల్లో రాయనివి కూడా చేస్తారు కదా మాస్టర్లు. అది తెలియని వాళ్ళు చేస్తున్నారు. అలా ఎక్కువ ఏమంటారు, ఇప్పుడు కొత్త కొత్త అయిన వాళ్ళు అట్లా చేస్తున్నారు అన్ని. ఇప్పుడు మనము హిందుత్వం నుండి క్రిస్టియన్ ఇట్లా పోయినాం కదా, మనము తప్పు చేస్తున్నాం కదా మళ్ళీ. మనం తప్పు చేయట్లే, మనకు ఏమంటారు, మనకు అంగీకారం అవుతుంది దేవుడు అట్లా అని అంటున్నా. ఇప్పుడు పోయి మనం గుడిలోకి ఎన్ని గానో పూజ చేస్తాం, ఏమైనా జరుగుతుందా మనకు? జరుగుతుంది కాదు, ఇక్కడ కూడా జరగకొచ్చింది అదే అబద్ధ సాక్ష్యాలు అంటున్నాయి. ఏమైనా జరుగుతుంది అని అంటారు కదా, అదే పచ్చి అబద్ధం. ఎందుకంటే ఏమి జరగకుండానే జరుగుతుంది అంటారు కదా, రియాలిటీ చూపెట్టాలి అంట నేనంట. ఇప్పుడు ఎందుకు జరగట్లే మనకు? ఇప్పుడు మనశ్శాంతి దొరుకుతుంది కదా. లే మనశ్శాంతి కాదు, నేను ఒక మాట అంట. ఇప్పుడు కొత్త బట్టలు ఇప్పుడు మీరు మాకు ఇచ్చిండ్రు అనుకో, నేను ఆ బట్టలను ఉతుకుంటానా, కొత్త బట్టలు వేసుకుంటావు. మళ్ళీ యేసుక్రీస్తు కొత్తగా భూమికి వచ్చిండంటే మన పాపాలు కడగనికి వచ్చిండు. తానే బాప్తిసం తీసుకున్నాడు కదా, తన పాపంలో ఒప్పుకొని నేను పాపిని అంటే ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నాడు అతని. దానిని బట్టి ఏమవుతుందంటే దీనికి దానికి ఏమి ఎతికరే చాలా విరోధం ఉండదు. ఉల్టా మన మతమే మంచిగా ఉండదు హిందుత్వము. హిందుత్వంలో ఎట్లా మంచి ఉంది? ఆ మంత్రం కాడికి పో, ఈ మంత్రం కాడికి పో, ఆడ మొక్కు ఈడ మొక్కు, వాడిని పాడు చేయి ఈయన్ని పాడు చేయి అని. అది మంచిదా ఇది మంచిదా? ఇక్కడ ఏది మంచిగా అంటే మనకి నీకు ఏది మంచిగా అనిపిస్తుంది? ఇప్పుడు క్రిస్టియానిటీలో మంచిగా అనిపిస్తుంది, హిందుత్వంలో మంచిగా అనిపిస్తుంది? నాకు హిందూ ధర్మం అసలు మంచిగా అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉంది, ఈ దేవుడు అని కాదు ఆ దేవుడు అని కాదు, మన మనుషులం ఏ తీరుగా ఉండాలి? మనం ఒక తీరుగా ఉండాలి. మనం ఒక తీరుగా ఉండి ఈ దేవిని దోషియదు ఆ దేవిని దోషియదు. ఇప్పుడు ఈడికి పోయినాక నీకేం లాభం వస్తుంది, ఈడికి పోయినాక ఏం లాభం వస్తుంది? ఇప్పుడు మనం మాట్లాడే మాటలు మన ఇద్దరమే మాట్లాడము, ప్రపంచానికి వెళ్తుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళేమి ఇక్కడ ప్రపంచానికి ఏం మెసేజ్ చేయాలంటే అని ఆలోచించుకొని అందరిని ఆలోచన పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు క్రిస్టియన్ ఇట్లా ఏం మంచిగా కొట్టదు అంటే అతను ఏమంటాడు, తానే ఏమైతే చేస్తాడో అదే మందికి చేయరు. అక్కడ వచ్చే కదా ఇప్పుడు ఏమంటాడు ఏలియా గురించి, ఏలియా ఏమంటాడు, నేను ఏలియాని కానంటాను యెహోవా అంటాడు. యేసుప్రభు ఏమంటాడు, ఏలియానే యేసుప్రభు అంటాడు. ఇట్లా రెండు రకాల్లో మాట్లాడతారు వాళ్ళు. రెండు రకాలు కాదు, నాకు తెలిసినది ఒకటే మాట ఏందంటే, మనం ఈ దేవునికి పోయి మనం పూజ అయ్యాము, అగరబత్తి ముట్టియాము, ఒక డబ్బులు అయ్యాము, మనతో ఆశించింది ఏం లేదు. ఇప్పుడు ఈ దేవుని కాడికి పోతే 10 సార్లు మొక్కురా, 10 సార్లు నిమ్మకాయ చూసుకురో, 10 సార్లు పోయి మంత్రం మీద, ఆడు బాగాలేకుంటే వాడి మీద మంత్రం చేయి, ఈడు బాగాలేకుంటే ఈయన మీద మంత్రం చేయి, పోయి ఆ గుడిలకు వెళ్ళు, ఈ గుడిలకు ఒక 10,000, ఆ గుడిలకు ఒక 1000 రూపాయలు అని ఇవన్నీ నడుస్తుంది. ఇది క్రిస్టియన్ ధర్మంలో నడుస్తుందా? నడుస్తుంది. ఇప్పుడు మీకు ప్రేమ ఎక్క ఉంటే అక్కడనే మాట్లాడుతుంటారు. ఇప్పుడు క్రిస్టియన్ ఉంటే ఎక్క ప్రేమ ఉండదు అంటే మనం క్రిస్టియన్ గొప్పది అంటాం. లేదు అట్లా అనట్లే, నేను ఒక తిరిగానే మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇలా తెలిసింది ఏంటంటే, ఏంది ఈ దేవుని మనం గొప్పలేదు, ఆ దేవుడిని గొప్పలేదు. దేవుని మీద పుట్టింది ఒకటే. మనం మనుషులు ఎలా ఉండి, ఇది మనసు హృదయము చాలా నీటిలో ఉండాలి. ఇప్పుడు దేవుడు అడిగింది హృదయము. కన్న తల్లిని దోషిస్తామా మనము? దోషి ఎందుకు దోషి? అది బైబుల్లో రాసిందా కన్న తల్లిని దోషి అని? మళ్ళీ మన భారత మాత మన హిందుత్వానికి చెందింది కదా, భారత తల్లిని విడిచిపెట్టి క్రిస్టియన్ ఇట్లా ఎవరు విడిచిపెట్టర్లే. ఇంకా మన భారత కోసమే కదా ప్రేయర్ కూడా చేస్తాము.
మన దేశం గెలవాలి, మన దేశంకి ప్రభుత్వం మంచిది రావాలనే కదా ప్రేయర్ చేస్తాము. ఇంకొకటి నీకు మంచి అవకాశం దొరుకుతున్నది, నాకు అంత సమయం లేదు మంచిగా కూర్చొని వివరించాలంటే. అమెరికా రాష్ట్రంలో మన ఊరిలో చదువు తక్కువ ఉంటే అమెరికాలో చదువుకోవాలని పోతుంటారు కదా, అమెరికా చదువు మంచిది అంటారు కదా. ఆ అమెరికాలోనే ప్రధానమంత్రి మొత్తం బ్యాన్ చేసిండు, మొత్తం బైబుల్ తగలబెట్టి బైబుల్ ఎవరు చదవగలరు అని ఆ కంట్రీలో బ్యాన్ చేసిండ్రు. ఎవరన్నా నేను లింక్ పంపిస్తా యూట్యూబ్ లో, నువ్వు ఏం చేయాలంటే వార్తల్లో వచ్చింది అది, ఈ మధ్యలో వచ్చింది. మనం నిజం ఇప్పుడు నువ్వు ఇంత క్లారిటీగా మంచి దిమాగ్ నీకు ఉండదు, మంచి జ్ఞానం ఉండదు, కానీ సత్యం ఏదో అసత్యం ఏదో తెలుసుకున్నలే. ఇప్పుడు దేవుడు ఇప్పుడు వర్షాన్ని దేవుడు అంటాం కదా, మనం ఓన దేవుడు అంటాం మనం పల్లెటూరు భాషలో. దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నాకు చెప్పు. ఇప్పుడు లేదు మళ్ళీ అట్లనే ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్నంటే నీకంటే నాకంటే జ్ఞానహీనులాగా మాట్లాడతాడు. మార్కు సువార్త 3:21 అతనికి పిచ్చెక్కిందని పట్టుకపోతారు. ఎవరన్నారు ఈ మాట? నువ్వు చదువు నేను చదువు ఇప్పిస్తా. ఇప్పుడు బైబిల్ ఉంటే నేను చెప్పిన వచ్చిన అబద్ధం అయితే నీవే చదువు. మార్కు సువార్త 3:21 రాసుకో, అంటే చిరు నీ చదువుకో. ఇంకొకటి మత్తయి సువార్త 10:34 నేను కుటుంబంని శాంతిని తీసుకొచ్చినట్టే తలంచకుడి, తల్లిని విరుద్ధం చేయనికే, అన్నదమ్ములను విరుద్ధం చేయనికే తీసుకొచ్చిన అంటాడు. లేలే అన్నాడు, ఆ మాట అనలే, ఇంకా కుటుంబం కలిసి ఉండాలని చెప్పినాడు. లేలే అక్కడ క్లియర్ గా నేను చదువుతా కదా, నువ్వు ఒకసారి వచ్చినది నువ్వు ఖాళీ ఉంటే ఈ 2 వచనాలు చూసుకో, దాని క్లియరిటీ నాకు చెప్పు. ఇవన్నీ ఇంకా మనకేమంటారు అట్లా ఎవరు చెప్పారు కదా, అది కొంచెం తప్పు బోధ చేసినారు, కానీ తప్పు ఒకటే అని ఉంది. లే బైబుల్ చాలా సంవత్సరాల క్రితం రాసిండ్రు, అప్పుడు జ్ఞానం అనేది చాలా తక్కువ ఉండే. ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ వచ్చినప్పుడు నీవు నేను ఆలోచన చేస్తాము, ఇది తప్పు కదా, ఇది విరోధం కదా అని ఎట్లా మనము వచనాలను బట్టి ఒకరికొకరం తెలుసుకుంటాము. నీ తీసినా ఇప్పుడు మార్కు సువార్త తీయలే, ఇప్పుడు బయట అదే మీరు గుర్తుకొచ్చింది, అదే మెసేజ్ మీరు రాసుకొని పెట్టుకోరి. ఇంకొకటి ఇది మాత్రము మన హిందుత్వమే మంచిది, మన అందరము ఒకరినొకరం కలిసి ఉంటాము. ఇప్పుడు క్రిస్టియన్ ఇట్లా పోతే గుర్మిటికల్ ఒక చర్చ్ అని ఉండదు, అక్కడ స్త్రీలకు పురుషులకు ఎవరికి పెళ్లి చేయరు అని నిషేధించిండ్రు. ఎవరు నిషేధించారు? ఆ గుర్మిటికల్ చర్చ్ ఉంటది, ఆ మొత్తం తెల్లలే ఉంటారు ఆడవాళ్ళు, కోట్రిక నుండి వస్తారు చాలా మంది. కోట్రిక అసలు దేవునే నమ్ముకోదు, క్రిస్టియన్ దేవునే నమ్ముకోడు, కోట్రికలో తెలియదు ఇంకా దేవుడు అని. ఇక్కడ మన ఇక్కడ గాజుల కోట్రికనా? మెత్తుకొంక, గాజుల కోట్రిక కాదు, మెత్తుకొంక. మెత్తుకోనది గాజుల కోటరిక అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, దేవుడు నమ్ముకున్నది. నేను ప్రేయర్కి అయినప్పుడు చర్చ్ కోయేటప్పుడు ప్రార్థనకు ఏంటి కదా, పోతే ఒక ఆయమ్మ ఇట్లా ఎగురులాడుతున్నది, వా దయ్యం పెట్టి నాకు ఎగిరి మా పిల్లగాని మీద పడ్డది. అరే అదేంటి పరిశుద్ధాత్మ వస్తే శాంతిగా ఉండాలి కదా, అడ్డనికి దయ్యాల్లాకి ఎగురుతున్నారు అంటే అనుకున్నా నేను. తెలుసుకుంటే కూడా బైబిల్లో కూడా చాలా రోజు, ఇప్పుడు 3 దినాలనే మోసే ఆడుకోండు, వీడికి పరో రాజు అనుకోండి, పోనీకే 3 దినాలు, రానికే ఎన్ని సంవత్సరాలు అయింది? 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళకు. అట్లా 40 సంవత్సరాల్లో ఆయన కాళ్ళలో చెప్పులు లేకుండా నడక చేసినాడు, తెలుసా నీకు ఆ మాట? అదంతా అది కూడా చదువు. ఆయన 40 సంవత్సరాల బట్ట మాయకుండా, తిండి లేకుండా, ఏం లేకుండా ఒక ప్రచారం చేసుకుంటే అట్లా ఉన్నాడంటే అది గ్రేటే కాదా? అసలు మీ హిందూ దేవుళ్ళ చూపి మళ్ళీ అది పరిచయం అంటే ఇప్పుడు ఒక అన్న కలుపుతా మాట్లాడితేనేమో హిందూ దేవుళ్ళ గురించి చెప్తాడు. నాకు వద్దు అవన్నీ, కానీ నువ్వు నాకు పరిచయం అని నీతో అంతే మాట్లాడుతున్నా అంతే. అంటే నాకు క్రిస్టియానిటీ గురించి బాగా గొత్తు, ఇప్పుడు మీ అసటోళ్ళు గొత్తు, కానీ ఇప్పుడు ఎట్లా చేస్తున్నావు అంటే ఏదో ఇప్పుడు సరే నీకు నచ్చలేదు, మాకు నచ్చింది మా దేవుడు అనుకో, నీకు నచ్చలేదు నువ్వేమో మమ్మల్ని తీసి పడేస్తున్నావు అక్కడ. మీరు తప్పు చేస్తుండ్రు కదా, మళ్ళా మేము ఇట్లా తప్పు చేస్తామయ్యా, మేము అట్లా ఇప్పుడు బైబుల్ అట్లనే మేమేమో మంగళసూత్రం తీసేస్తున్నామా, లేకుంటే మా మొగుళ్ళని వదిలేస్తున్నామా, మా పిల్లలని దోషిస్తున్నామా, అత్తమామని దోషిస్తున్నాం, మేము ఏం చేస్తున్నాం చెప్పు? ఇప్పుడు గణపతి కాడ లడ్డు తింటావా నువ్వు? తినము. దేనికి తినవు? ఎందుకు తినంటే అది ఇప్పుడు ఆడ పూజ చేసి పెట్టినారు కదా, మీ ప్రార్థన రాకుండా అవుతాడా, మీ దేవుడు మీ మీనికి రాకుండా అవుతాడా? అట్లేమో నేను అనుకున్నాను తినగలుగుతా, దాంట్లేముంది. అదేమో వచ్చి చేసినారా, చేయలేదు కదా. ఇప్పుడు మొట్టమొదటిగా ఈ క్రిస్టియానిటీ అనేది మన భారతదేశం ఏలుతుండే, మనకు స్వతంత్రం రాకన్నా మునుపు బ్రిటిష్ వాళ్ళు మన దేశంని ఏలుతుండ్రు. అప్పుడు
అప్పుడు చాలా హిందుత్వం మీద చాలా కక్ష తీసుకున్నారు, చాలా మందిని కొట్టిండ్రు, మత మార్పిడి చేసిండు బలవంతంగా. ఇప్పుడు ఇప్పుడు రాను రాను తక్కువ ఎక్కువ అవుతున్నాయి. మన అందరం కలిసి క్రిస్టియానిటీని అనగదొక్కి మన నిజం ఏమిటో ప్రజలకు చెప్పాలి. నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు బైబుల్లోనే ఒక వచనం చేశాను, నేను రాకడ సమయం త్వరగా ఉంది, అన్ని అడ్డగోలు అవుతుంది, మన జరుగుతుంది కదా ప్రపంచం. అస్సలు జరగదు ఏమన్నాడు అగగోళ మసా దుబాయ్ లాయనా, ఇప్పుడు విజయవాడలో మళ్ళీ ఇంకేంది ఎక్కడ చూసి కేరళలో ఎంతగానో ఆ గూడలు అది రాళ్ళే పడిపోయినాయి. నేను చెప్పేది యేసుక్రీస్తు ఏమన్నాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనంలో ఉంటది. 10వ అధ్యాయం కాదు 24వ అధ్యాయంలో ఉంటది ఈ వచనం, యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి. అక్కడ ఏమంటాడు, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొంతమంది నిద్రించరు అంటాడు. అంటే ఎవరు చనిపోరంట. ఇప్పటికి 2000 సంవత్సరాలు అతను రాలేదు. ఇంకొకటి పౌలు ఏమంటాడు, అట్లా కాదు, ఎవరైతే దేవుని నమ్ముకున్నాడు అనుకో, అది ఇస్తే గుంపులో ఉంటాడు, ఇంకా రాలిపోయే పొట్టులాగా ఉండడు, వాళ్ళని అందరినీ నేను ఎత్తుతా, ఇందుకోసం అందరు నమ్మాలని అని అది రాయబడింది. అట్లా లేకుంటది, చనిపోడు అని ఉంటది. నీకు రిఫరెన్స్ లో తాగా చూపిస్తా పొద్దుమాపై. నువ్వు ఇక పౌలు కూడా అంటాడు 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, క్రీస్తుతో కూడా మనము కూడా సజీవులమైన మనము కూడా పోతాము, మనకంటే మునుపు సచ్చినోళ్ళు మునుపు పోతారు. అంటే దీని అర్థం ఏమిది, మనం సావము, సచ్చినోళ్ళు మునుపు ఎంటసిరి మనం. మళ్ళీ అది బైబుల్ అది కూడా, నువ్వు చచ్చిపోయినప్పుడు కూడా జీవం ఇస్తాను నేను, నా పేరు ఎవరైతే తలుసుకుంటారో వాళ్ళకి నేను ప్రాణం ఇస్తాను ఉన్నది కదా. మళ్ళీ అదంతా ఒక రాసిండ్రు, ఎట్లా రాస్తారంటే అట్లా రాసిండ్రు, కానీ అవి నెరవేరే ఒక్క వచనమైన బైబుల్ నెరవేర్చేటట్ల దమ్ము ఉండదా మీకు? ఏమి నెరవేరదా చెప్పు. ఏమంటే ఇప్పుడు సాక్ష్యాలు చెప్తున్నా కదా, పుట్టు గుడ్డివాడు ఉంటాడు కదా, యేసు ప్రభు పుట్టు గుడ్డివానికి కళ్ళు ఇచ్చిండు. సో ఎవడన్నా పుట్టు గుడ్డివానికి కళ్ళు ఇస్తాడా? ఆయన నమ్మాలి. నమ్మితే కూడా కాదు. ఇప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 21వ వచనం ఏముంటది, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ గుట్టని లేపి ఓగులవాడే అంటే కూడా పడుతుందంట. సో మీకు ఆవగింజంత విశ్వాసం ఉండదే, పోనీ ఒక పెన్నన్న తీసి అక్కడ పక్కకు పెడతారా కదిలేకుండా? ఎట్లా పెడతావు? చేత్తోటి పెట్టరాదు. యేసుప్రభు ఏమన్నాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ గుట్ట లేపి అక్కడ పడును కాక అంటే పడుతుందంట. లే మనకన్నాడు, మీలో అంటున్నాడు, మీలో ఎవరికైనా ఆవగింజంత విశ్వాసం ఉంటే. ఆవగింజంత విశ్వాసం ఉంటే మీ సమస్యలన్నీ ఇదైతే అన్నాడు. కాదు, ఇది మూఢనమ్మకం కింద వస్తుంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడు ఇది చేసిందంటే మూఢనమ్మకం కింద వస్తుంది. చేసి ఇప్పుడు అవి నమ్మే కదా మనం, అలాంటి వాక్యాలు నమ్మే కదా మనం దేవుని అంగీకరిస్తున్నాము. అదే నేను అంటున్నా, ఇప్పుడు ఇంత మంచి అవకాశం నీకు ఆ పాస్టర్ కూడా చెప్పారు, ఎవరు కూడా ఇంత వివరంగా చెప్పారు. ఏమని ఉండదు క్లియర్ గా, నీ లోపట ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ గుట్ట లేపి ఓగుల వాడే అంటే కూడా పడుతుందంట. ఇది నీకు ఎట్లా అనిపిస్తుంది, ఇది కరెక్టా రాంగా? దేవుని వంక మాట్లాడకు, నా వంక మాట్లాడకు, నీ సొంత ఆలోచనతోటి ఆలోచన ఒక్క నిమిషం. నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే బైబుల్ తప్పు అని ఆ వచనాన్ని బట్టి బైబుల్ మొత్తం తప్పు అని చెప్తాను నేను, ఆ వచనాన్ని బట్టి. ఎందుకంటే నువ్వు చేయగలుగుతావు అది పని, ఎవరు చేయగలరు? ఇప్పుడు అందరికి ఛాలెంజ్ ఇచ్చి చెప్తావు నువ్వు. ఇప్పుడు ఈ ఒక మాట ఎవ్వరు చేయలేరు, నీవు చేయలేవు, ఆ పాస్టర్ కూడా చేయగలడు. సరే ఓకే, వచనం చేయలేదు కదా, సరే మీ దేవుడు ఏం చేస్తాడు అది చెప్పమని. మన దేవుడు ఏం చేస్తాడు అంటున్నంటే, యా దేవుడు ఇప్పుడు ఓన దేవుడు అంటున్నంట మోన కురిపించడా? సృష్టి దేవుడు, సృష్టి దేవుడు. మనకు సృష్టిలో ఉన్న ప్రతి వస్తువులు మనం దేవునితో సంభవిస్తాము. దేవుడు అనేటోడు ఒక్క నిమిషం, ఇప్పుడు మా దేవుడు మీ దేవుడు అంటున్నాన్ని మీరు అంటున్నారు కదా, ఇంత బేబదం. నేను అంటున్నా మా దేవుడు మీ దేవుడు అంటే నేను అనలేను కదా. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు, ఇప్పుడు ఆ బైబుల్ అట్లా రాసింది కదా, మరి అది చేస్తారంటే సరే చేయరు కదా, సరే నువ్వు నమ్ముకున్న దేవుడు చేస్తారా? అది ఏడా జరగదు కదా. నేను నమ్ముకున్న దేవుడు చేస్తాడు. నేను నమ్ముకున్న దేవుడు కదా. సూర్యుడిని దేవుడు అనుకుంటాము, ఆ సూర్యుడు ఏమంటారు, అది సృష్టి, సృష్టి దేవుడు అనుకుంటాం మనం ఇప్పుడు మనం భావిస్తే దేవుడు అనేటోడు అనంత జ్ఞాని, మానవ దృష్టికి ఉంటాడు. సూర్యని ఇంకా చంద్రమని, ఇది నవగ్రహాలని, ఇది వర్షం ఎవరు చేసినారు? మొత్తాన్ని దేవుడే చేసిండు. మరి ఏ దేవుడు చేసినాడు? సరే చెప్ప, ఏ దేవుడు చేసినాడు? ఏ దేవుడు అంటే దేవుడు, అది ఏ దేవుడు? మన దేవుడు.
మన దేవుడు ఏ దేవుడు చెప్పు? ఏ దేవుడు అంటే చెప్పలేం మనము. ఎందుకు చెప్పలేము? ఆ దేవుడు డైరెక్ట్ ఇప్పుడు ఆద్య ఖండంలోనే మనకు రాసినాడు, నేను భూమికి సృష్టి ఇచ్చిన అని దేవుడే మనకు. చాలా తప్పు. ఆది కాండము 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు అయింది. పర్ఫెక్ట్. సో ఆ వెలుగు ప్రపంచంలో ఏముండే? సూర్య చంద్ర. నేను చెప్పిందని చెప్పు. ఆది కాండము 1వ అధ్యాయం 3వ వచనంలో వెలుగు కమ్మని పలకగా వెలుగు అయింది. ఆ వెలుగు ఏడున్నది చెప్తావా నువ్వు? ఎందుకు లేదు? మనకు సూర్య చంద్రమ అది కాదు, అది కింద సూర్య చంద్రులు కింద చేసిండు, కానీ ఫస్ట్ వెలుగు కలుగును కాక అంటే వెలుగు అయింది. ఆ వెలుగు ఏడుంటది? వెలుగు ఎందుకు లేదు? ఇప్పుడు కనబడేది మనకి వెలుగు కాదా ఇది? ఇది సూర్యుని వెలుగు. ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ వెలుగు సూర్యుడి నుండి వచ్చింది. 100% నిజం. ఇది సూర్యుడి నుండి వచ్చిన వెలుగు. అది కాదు, పాయింట్ కాదు. మీన 3వ వచనం పట్టుకున్నా మనం. ఒక వచనం క్లియర్ అయినాక అది మొత్తం ఇట్లా బైబుల్ లో క్లియర్ గా రాయలేదు, కొన్ని వచనం రాశారు. ఇప్పుడు దావీదు ఎన్ని పాపాలు చేశాడు, ఆ పాపాలతో సహా రాసి మళ్ళీ కొన్ని రాయలేదు. ఎన్ని గానం ఉన్నాయి అన్ని రాశాడు, ఆ బైబుల్లో రాయలే కదా. ఆ దావీదంత మూర్ఖుడు మళ్ళా ఇంకొకటి లేడు. దావీదు అంత మూర్ఖ పని చేస్తే కూడా ఏమంటాడు? రాశాడా? ఇప్పుడు ఇస్తే రాణి ఉంది, ఇస్తే రాణి ఎంత గొప్పది. ఆమె కొన్ని చరిత్ర రాసింది, కొన్ని రాయలేదు. రూతా ఉంది, మన ఇంకెవరు ఉన్నారు ఆడవ దాంట్లో కొన్ని 5 సిరిలో 10 ఏమో ఉంటారు. వాళ్ళ చరిత్ర రాశాక రాయలేదు కదా. కొన్ని బైబుల్లో రాసినాయి, కొన్ని రాయలేదు. ఇప్పుడు మీ భగవద్గీతలో కూడా కొన్ని రాస్తారు, కొన్ని రాయరు. మీ దాంట్లో కూడా కొన్ని సత్యం ఉంది, ఆ సత్యం ఉంది. మా దాంట్లో సత్యం ఉంది, ఆ సత్యం. విశ్వాసంగా నమ్మండి మీరు, అంతే. ఏ దాంట్లో విశ్వాసంగా నమ్మండి. ఇప్పుడు నేను ఏమన్నా నేను అన్నది దాంట్లో ఏమన్నా రాంగ్ పాయింట్ ఆడినా, యాది రాంగ్ పాయింట్ అయినా చూపెట్టు. నువ్వు అన్న దాంట్లో నేను రాంగ్ పాయింట్ చూపిస్తా. ఏమంటే నువ్వు హిందూ దేవుళ్ళలో తప్పు అంటే అన్నావు కదా. సో అది ఏమిటి? నువ్వు రిఫరెన్స్ చూపిస్తావా? మీది ఎట్లా తప్ప అంటే తెలుసా, మేము ఏ కాడికి వెళ్ళాము, మంత్రాల కాడికి వెళ్ళాము, పూజల కాడికి వెళ్ళాము. అక్కడ పోయి ఒక 10,000 20,000 పెట్టి ఆడ పూజలు చెయ్యం, మేకలు కొయ్యం, గొర్రెలను కొయ్యం. ఏం పోయి ఒక స్నానం చేసుకొని ఒకటి ఇట్లా మొక్కి వస్తాం, అంతే. మాకు మీకు డిఫరెంట్ అంతే. అదే డిఫరెంట్ అంటే నువ్వేమంటున్నావు అంటే హిందూ గ్రంథాల్లో తప్పు ఉండదు. నేనేమంటున్నా బైబుల్లో మిస్టేక్లు ఉన్నాయి, తప్పు ఉన్నాయి అంటే నేను అంటుండా. ఇప్పుడు ఒక మాట చెప్పు, ఇప్పుడు 9 రోజులు గణపతికి ఎంత గానం చేస్తారు? 9 రోజులు ఇప్పుడు ఎన్ని గానం చేస్తారు? 50,000 లక్షలు కడతారు. పోయి ఏడేస్తారయ్యా? పోయి ఘటనలో పోయి వాడేస్తారు. ఎంత ఖరీదుగా ఉంటాయి జర చెప్పు. ఎంత గానం బంగారతో సహా లక్షల రూపాయలు పెట్టి, అదే మీరు అంతగానం చేసినది ఏదైనా పేదోళ్ళకి ఇవ్వండి ఆ 1,00,000 రూపాయలు పెట్టి. మళ్ళా మన పద్ధతి, మన సంప్రదాయం కదా. సరే సాంప్రదాయ కదా, మన మంచి నీళ్ళలో పోయి వేయండి కదా. ఇప్పుడు ఈ ట్యాంక్ బండ్ లా న్యూస్ లో చూపిస్తారు, ఎట్లా వాడేస్తారయ్యా? కాలుతో తంతారు, దానికి అంటే క్రేన్ తో వేసి తన్నుతారు. 9 రోజులు ఇంత పూజ చేస్తారే, మొత్తము 10 రోజులు పెట్టి దానికి దీపం పెట్టి ఎన్ని గానం 50,000 లక్ష పెట్టి మీరు పూజలు చేస్తారు. చేస్తారా చేయరా? చేసినాక దాని తర్వాత ఏం చేస్తాం? కాళ్ళతో తన్ని ఆ కిరణ్తో వేసి ఆ నీళ్ళలో పోయి గలీజ్ నీళ్ళలో పోయి వాడేస్తారు. అది ఏముంది చెప్పు జరా? అయితే ఇది నీకు తప్పు అనిపిస్తున్నది కదా? ఇది చాలా తప్పు అనిపిస్తుంది. అంటే ఒక మనిషిని ఇప్పుడు మీరు ఇంత 9 రోజులు పూజ 9 రోజులు ఇంత పూజ చేస్తారు కదా, ఇంత నిష్ఠుగా పూజ చేస్తారు, ఏది తినకుండా ఏది చేయకుండా. మళ్ళీ పోయి ఎడబడేస్తారాయా? మేము అట్లా ఏమైనా చేస్తామా? మా దేవుని తప్పు అంటున్నావు, మేము అట్లా ఏమైనా చేస్తామా? తప్పులని నేను చూపిస్తున్నా కదా, బైబుల్లో పూర చదివి నిరూపించి చూపిస్తున్నా. ఇప్పుడు మా హిందూ దేవులు తప్ప అంటే నువ్వు అంటున్నావు కదా. ఇప్పుడు ప్రపంచం చేసింది ఏంటి? ఇన్ని పైసలు పెడుతున్నారు మీరు ఈ 9 రోజులు. ఇప్పుడు ఈయన గమని, ఈ 9 రోజులు ఎంత గానం, ఎంత సజావాటు ఉంటది, ఎంత మైకులు ఉంటాయి, ఎన్ని గానం ఉంటాయి, ఎన్ని గానం చేస్తారు. దాని తర్వాత లాస్ట్ కి దాని దినాలు అయిపోయినాక ఏం చేస్తారు? అది బైబుల్ బైబుల్ ఏం చేసింది అంటే సత్యంని చేసింది, అసత్యంని చేసింది, అబద్ధం చేసింది, ఏదో వ్యభిచారం చేసింది, అన్ని రాసింది బైబుల్లో. కానీ మీ గ్రంథంలో అట్లా రాసిందా? ఇప్పుడు మీరేమన్నా మాట్లాడుతున్నారంటే దాన్ని రుజువులతో చూపిస్తేనే అది క్లియరిటీ గా ఉంటది. అదే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇప్పుడు నడిచేయండి. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఈ 9 రోజులు నేను చూపించేది ఏం లేదాడా. ఈ 9 రోజులు మీరు ఇంత లక్షలు పెట్టి పూజలు చేశారు కదా, చేసినాక ఏం చేశారు దాన్ని చెప్పు? ఇప్పుడు ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నావు కదా, ఇప్పుడు మహారాష్ట్రలో ఏ గలీజ్ నీళ్ళలో పోయి వాడేస్తారు? ఒక్క నిమిషం పుట్టి పెరిగిన
తలాబ్లా అది తలాబ్లా గ్రీన్ కలర్ ఆ నీళ్లు పుట్టి పెరిగిన నేను అంబర్నాథ్ లో కళ్యాణ గ్రీన్ కలర్ నీళ్లు ఉంటుండే ఆ నీళ్ళలో ఇట్లా పడేస్తుండ్రు ఇంత పూజ చేసి అక్కడ నుంచి నేను చిన్నప్పటి నుంచి ఇంత పూజ చేసినాక ఏంద్రా ఇది అని అనిపించింది నాకు. ఇప్పుడు నేనేమనేదంటే హిందుత్వం గురించి నాకు చాలా తెలియదు, బైబిల్ గురించి అడగాలంటే అడగొచ్చు, నువ్వు హిందుత్వం గురించి తెలుసుకోవాలి ఈ సంగతి అంటే ఇప్పుడు అన్నకు హిందూ గురించి ఎట్లా తెలుసు తెలుసా, నేను చిన్నప్పటి నుంచి నా పక్కనే మందిరం, నా పక్కనే తలాబు, నా పక్కనే అన్ని పూజ, నేను ఆడుంచే పుట్టి పెరిగిన దాన్ని నాకు తెలుసు. నేను ఈ దేవుడిని ఎక్కువ నమ్మలేదు, నేను పుట్టినప్పటి నుంచి ఆ దేవుడిని ఎక్కువ నమ్మలేదు, నేను ఒక్కటే నమ్మిన. నా హృదయం ఎలాంటిది, నేను ఎలా ఉన్నా, నేను ఎలా భక్తి చేస్తున్నా, అది ఒక్కటే నాకు నిజం అంతే. నాకు అదే కావాలి, నా హృదయం నేను ఎలాంటి ఉన్నా, నేను ఎవరి మీద ఎలాంటి ఉన్నా, నేను ఎవరి మీద కుళ్ళు పడుతున్నా, ఎవరి మీద దోషిగా ఉన్నా, నాకు ఆ సత్యం ఒక్కటే. మన భారతదేశం అంటారు, భారతదేశంలో కూడా అదే ఉంది మనకు. ఒకరి మీద మన గాంధీ తాత ఏం నేర్పించినాడు మనకు, ఎన్ని వాక్యాలు ఇచ్చారు గాంధీ తాత, మళ్ళీ ఆ వాక్యంతో ఎవరైనా బతుకుతున్నారా ప్రపంచంలో ఉన్నారా? బైబుల్ అంట, బైబుల్లో అవి కూడా రాసినాయి, ఇవి కూడా రాసినాయి, బైబుల్లో అన్ని తిరిగి రాసినాయి తెలుసా. బైబుల్లో మనకు బైబుల్లో అన్ని బూతులు, బైబుల్ ఒక ఆడది ఎంత వ్యభిచారం చేస్తాడు, మళ్ళీ దేవుడు దాన్ని ఎందుకు క్షమించాడు చెప్పు? యా దేవుడు క్షమిస్తాడు? మా దేవుడు. ఇప్పుడు కృష్ణుని బైబుల్లో రాసి ఉంది కదా, నువ్వు ఎన్ని వ్యభిచారం చేస్తే దాన్ని రాయితో కడతారు, కానీ దాన్ని క్షమించాడు దేవుడు. అది చాలా పాపం చెయ్యదని. చాలా తప్పు తెలుసా. వచ్చిన మీనింగ్ నీ చెప్పినావు, నేను చెప్పదు నా వచ్చినని లేదు, నాకు సగం తెలుసు, నాకు అంత నీకు చెప్తున్నా, నాకు కొన్ని తెలిసినా ఇప్పుడు మహారాష్ట్రలో నేను పుట్టి పెరిగిన ఏం చేస్తా, ఒక ఆడది అలాంటివి చేస్తే దాన్ని ఏం చేస్తారు తెలుసా, దాన్ని చెప్పుతోనే కొడతారు, దాన్ని ఇస్త్రేస్తారు, దాన్ని మాట్లాడారు. హిందూ దాంట్లో అది నడిచింది, మా క్రిస్టియన్ దాంట్లో ఏమో అది పోతే చెయ్యని, దాని రాత ఎట్లా ఉందని అది ఆలోచించి మనం దగ్గర తీసుకుంటాం. ఆ హిందూ ధర్మంలో లేదు, అది ఇంక్రీజ్ చేస్తారు కదా పాపం ఇంకా చేయాలి. ఎందుకంటే ఒక ఆడది పరిస్థితి ఎట్లా ఉంది, ఏ తిరిగా చేశారు, ఎందుకు చేశారు పోని అని అది క్షమించి ముందుకు సాగనిస్తారు. దాన్ని ఆనే సంపరు, దాన్ని ఒక ఛాన్స్ ఇస్తారు పోని అని. అది ఇది గాంధీ, ఇది భారతదేశంలో కూడా గాంధీ తాత కూడా చెప్పిన వాగ్దానం. గాంధీ తాత అన్నాడా నువ్వు చేసిన చంపేయ అని అన్నాడా? అనలే కదా. మన ఇండియాలోనే ఈ మాట అనలేదు. ఎంత గలీజ్ పని అయితే కూడా మన పోలీసు వాళ్ళే చంపారు. వామో, నీతోటి మాట్లాడాలంటే నన్ను ఇంటి కాదు ఇక. నీవు ఇప్పుడు అన్న గలుపుతో ఒక నిమిషం మాట్లాడు మా అన్నకి. నేనైనా నువ్వు నాకు తెలిసినా అని నువ్వు అట్లా అంటున్నా అని నీకు చెప్తున్నా అంతే తప్ప, కానీ నాకు వేరే వాళ్ళతో మాట్లాడకు. నువ్వు మన ఊరాయన అని నేను నీకు అంత ఎక్స్ప్లెయిన్, నాకు తెలియదు. దేవుడు వచ్చిన మాటలో నేను చెప్తా అంతే, నాకేం తెలియదు. నాకు తెలియదు నేను అది గొప్ప అన్నాను ఇది గొప్ప అన్నాను తెలియదు. నేను ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి నేను అక్కడ మన శంకర్ అది ఉంది కదా, శంకర్ మందిర్, శివ మందిర్ అంటారు కదా, ఆయన పుట్టి పెరిగిన నేను. ఆనే చూసిన, ఆనే ఇట్లా వాడుతుంది, ఎంత గణేష్ని ఎంత గానం చేసినా అక్కడ నుంచి నాకు ఎట్లా అయిందంటే, ఇక్కడ నేను అమ్మలు కూడా క్రిస్టియనే, నేను ఇక్కడ కూడా అమ్మలు ఎక్కువ, ఇక్కడ కూడా. ఇప్పుడు ఏంటంటే నాకు తెలివి వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి మన ఈ హృదయం మంచిదంటే అంతా మంచిది. మనం ఫస్ట్ హృదయం మంచి పెట్టుకోవాలనిపించింది అంతే. మన విశ్వాసం గొప్పది అంతే, అదొకటి తెలిసింది. ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప కాదు. ఇప్పుడు మా దేవుని తీసేస్తే ఇప్పుడు నీదే, ఇప్పుడు నువ్వు ఒకటి 9 రోజులనే ఆలోచించుకో, 9 రోజులు అయినాక ఏం చేస్తారు దాన్ని అదొకటి ఆలోచించుకో. మళ్ళీ ఇప్పుడు దసరా పండుగ వస్తుంది, 10 రోజులు ఎంత నిష్టగా ఉంటారు, దాని తర్వాత ఏం చేస్తారు అది కూడా ఆలోచించుకో. నేను అన్న తప్పు ఉంటే నువ్వు నాకు యూట్యూబ్ లో ఏంది అందులో వేయి, నేను అన్న తప్పు ఉంటే వాళ్ళకి కూడా నేను సమాధానం ఇస్తాను, నేను అన్న తప్పు ఏమన్నా. మనం మాట్లాడేది యూట్యూబ్ లో వస్తుంది. ఇప్పుడు 1700 సబ్స్క్రైబర్లు ఉంటారు మనకు సపోర్ట్ చేసే వ్యక్తులు, అందరు మనలాగానే ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలన్నీ వింటారు. ఓ అయ్యా, నువ్వు యూట్యూబ్ లో ఏం పెట్టకు, నేను జస్ట్ నీకు ఫోన్ చేసి అన్నా. లే, మనమేం తప్పు మాట్లాడుకున్నాము. ఇప్పుడు సబ్జెక్ట్ నిజం ప్రజలకు వెళ్ళాలని చెప్తాం కదా. నిజం అందులో నిజం ప్రజలకు వెళ్ళాలి, దానికి వెళ్ళాలి. నాకు వద్దప్ప, నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఇలా అయినావు, ఎందుకు ఇంత బైబిల్ గురించి ఎందుకు ఇలా చెప్తున్నావు? అది రాసింది 2 రాసున్నారు మనకు బైబుల్, ఒక్కటానే రాయాలి కదా. నువ్వు 2 చెప్పు, తప్పు చెప్పు, ఒప్పు చెప్పు. నేను చెప్పిన తప్పు ఎందుకు చెప్తున్నా అని నాకు అది నచ్చట్లేదు. ఇవన్నీ చెప్పినా గానీ మీరు ఒప్పుకుంటలేరు. ఎందుకంటే బైబిల్ దేవుని నువ్వేమికి ఒప్పుకున్న పోతే, ఇప్పుడు బైబిల్ నువ్వు గుట్ట తీసుకొని ఓగల వాడే ఇప్పుడు పడేస్తావా? ఇప్పుడే నీకు చెప్పింది అదే పట్టుకున్నా.
నేను అదే చెప్పినా అదే పట్టుకుంటావు. వాళ్ళకి అదే అయితే లేనప్పుడు అది పట్టరాదంట. ఏదైతే మిరకాలు ఉండే కదా అంత అబద్ధము సుళ్ళ అంటాను నేను అంటుండా. నిరకాలని సుళ్ళ కాదు, మనకు వాక్యం ఏం నిజం చెప్తుంది అంటే దాన్ని బట్టి నిరూపించి మనం. చూపాలి కదా, నిజం ఏమిటో నిరూపించి చూపాలి. ఏదైతే మాట్లాడుతున్నావు అంటే దాన్ని చేసి చూపెట్టలే. ఆ, హలో హలో సరే 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 ఎంట సిరి చేస్తామా నేను పెడతా. సరే.